పుష్ప 3లో హీరోయిన్ గా. పుష్ప 3లో నువ్వు హీరోయినా? అరే ఇది మాకు తెలియదే. సో నువ్వు అల్లు అయాన్ చేస్తారా, అల్లు అర్జున్ తో యాక్ట్ చేస్తున్నావా హీరోయిన్? అల్లు అయాన్. అల్లు అయాన్ కూడా ఉంటున్నాడు పుష్ప 3లో. ఏంటి సుకుమార్ గారు మాకు చెప్పనే లేదు. సో ఎప్పుడు చేస్తున్నారు మరి? పెద్దయినాక. ఓ అప్పుడు పెద్ద అయిన తర్వాత పుష్ప 3 వస్తుందా? ఓకే. సో కాలజ్ఞానం ముందే చెప్తుందండి. పుష్ప 2తో ఎండ్ అయిపోతుందని అనుకుంటున్నాం మనమంతా. కానీ పుష్ప 3 అల్లు అయాన్ తీస్తున్నారు, అందులో హీరోయిన్ దియా గారు. సో ఎలా అనిపిస్తుంది దియా గారు? ఇప్పుడు సినిమా అయిపోయింది, పుష్ప 3 సినిమా అయిపోయింది. సో నువ్వు అందులో యాక్ట్ చేసేసావు ఆల్రెడీ. సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది దియా గారు? నచ్చింది, బాగుంది. మీకు అయాన్ గారితో చాలా మంచి సీన్స్ ఉన్నాయి కదా. సో అప్పుడు ఎలా అనిపించింది ఆయనతో యాక్ట్ చేయడం మీకు? మంచిగా అనిపించింది. మంచిగా అనిపించింది అంతేనా? సింపుల్ గా చిన్నప్పటి నుంచి మీరు కోరుకుంటున్న కళ నెరవేరిపోయింది, సినిమా రిలీజ్ అయిపోయింది పుష్ప 3. రిలీజ్ అయిపోయింది నిజంగా. ఇప్పుడు మనం ఫ్యూచర్ లో ఉన్నాం. పుష్ప 3 సినిమా రిలీజ్ అయిపోయింది, నువ్వు హీరోయిన్ కూడా అయిపోయావు. ఇప్పుడే ఇప్పుడే యూ షుడ్ ఇమాజిన్. షూటింగ్ తీసానా? తీసావు, అంతా అయిపోయింది. ఎప్పుడు తీసా? జస్ట్ ఫ్రాక్షన్స్, జస్ట్ ఒక 2 minutes బ్యాక్. తీసావా అని అనుకోవాలంటున్నా. ఒకవేళ అయిపోయింది ఆ టైంలో ఇప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చి నేను మళ్ళీ నిన్ను ఇంటర్వ్యూ చేస్తున్నాను అనుకో, అప్పుడు నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఏమేమి సీన్స్ తీసుంటారు మీరు? ఇప్పుడు ఇంత ఇమాజిన్ చేసుకుంటున్నావు కదా పుష్ప 3లో నేను చేస్తాను అని చెప్పి. సో ఏమేమి సీన్స్ చేస్తారని అనుకుంటున్నావు నువ్వు? మళ్ళీ అప్పుడు సుకుమార్ గారేనా డైరెక్టర్? మళ్ళీ ఆయన. ఓకే. ఇంకొకరు ఎవరు? కొత్త డైరెక్టర్. ఓకే. అప్పటికి ఒక అప్కమింగ్ సూపర్ హిట్ డైరెక్టర్ ఉంటారన్నమాట. సో తీసేసిన తర్వాత ఎలా ఫీల్ అవుతున్నావు అనేది మనం ఇప్పుడు మాట్లాడాలి, ఓకేనా? అయాన్ తో సినిమా షూటింగ్ అయిపోయింది. అయాన్కి నీకు ఏ డైలాగ్ ఉంటుంది అనుకుంటున్నావు? సేమ్ ఇప్పుడు పుష్ప 2లో ఏదైనా డైలాగ్ ఉంది కదా, పుష్పలో, పుష్ప 1లో. సో ఆ పుష్ప 1లో డైలాగ్ పుష్ప 3లో ఉంటే నువ్వు అయాన్కి ఎలా చెప్తావు? పుష్పలో రష్మిక అక్క ఒక డైలాగ్ చెప్తుంది తెలుసా? ఏంటి అది కాదు, ఇంకోటి ఏంటి, అబ్బో పులిపెక్కిపోతున్నావు నన్ను చూసి అని. తెలీదా? ఆ సినిమా చూడలే, ఓన్లీ పుష్ప 3. సర్లే పుష్ప 3 చూద్దాం మన తర్వాత అయితే. సో ఇంతటితో పుష్ప 3 గురించి కొంచెం ఆపేసి, అల్లు అయాన్ వెయిటింగ్ ఈగర్లీ, అల్లు అయాన్ అండ్ దియా కాంబినేషన్ లో పుష్ప 3 ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి. సో నన్ను తీసుకెళ్తావా అప్పుడు? ఫస్ట్ షోకి నన్ను తీసుకెళ్ళాలి, ఓకేనా? ప్రామిస్, పక్కా.